కూడా నేను ఆ మహిమార్థమే మీరే జరిగించుకొని ఈ కుటుంబానికి ఆశీర్వాదకరముగా అయా ఎప్సిలోకి ఆశీర్వాదకరముగా సమస్తమును నీ మహిమ కొరకు జరిగించమని సమస్త మహిమదంతను మీకు ఆరోపించుకుంటూ దీని వారి యొక్క విన్నపములు అంగీకరించి ప్రతిఫలము జవాబు దయచేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ అయా ఈ దీని యొక్క చిన్న విజ్ఞాపనాన్ని పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలమును అనుగ్రహించమని నా ప్రియ రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతలాడి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందామండి. ముందు వచ్చిన వారందరూ కూడా ముందుగానే కూర్చోండి. ఈ సమయంలో వాక్య భాగాలు చదువుకుందాము. చదవగలిగిన వారందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచినట్లయితే వాక్యాన్ని చదువుకుందాము. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యములు చదువుకుందాము. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. మన మధ్యన ఉన్నటువంటి సీలేరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవ సేవకురాలు పాస్టమ్మ గారు చదువుతారు. మిస్సెస్ స్టాలిని పాస్టర్ గారి యొక్క గనుక సేవకురాలు చదువుతారు. రెండవ వాక్య భాగము మిస్సెస్ ఏలియా దర్శన్ గారు వచ్చి చదువు వినిపిస్తారు. కొలసీపు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అంతేకాదు మరి సునీత గారు కూడా వచ్చి వాక్యం చదవాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరి సునీత గారు వచ్చి చదువుతారు. గనుక చివరి వాక్య భాగము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. పద్మరాగం పాస్టమ్ గారు వచ్చి చదువుతారు. వారు చదివినటువంటి వాక్యముల కొరకు చివరిగా మరలా అమ్మగారు ప్రార్థన చేస్తారు. తదనంతరము మన మధ్యన సీలేరు, చింతపల్లి ఆ పరిచయ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి దైవజనులు ఉన్నారు. స్టాన్లీ గారు అరగంట సేపు వాక్యాన్ని మనతో పంచుకుంటారు. వారు సిద్ధపడవలసిందిగా ప్రభునామమున మనం చేస్తున్నా. దయచేసి ఈ సమయంలో వచ్చి ఒకరొకరు కలిసి మరి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాక్యం చదవలసిందిగా ప్రభునామమున మనం చేస్తున్నాం. రండి. దేవునికి వందనాలు. సమీక్షణ అయ్య గారికి, అమ్మగారికి, కొడుకున్న బంధుమిత్రులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. యవన కృతజ్ఞత కొడుకుకై దేవుడు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వాక్యం 10వ వచనం చదువుకు. శృంగారమైన పాగ ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టును నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన రెండవ వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21, 22 చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకడి. దాసులారా, మనుషులకు సంతోషపెట్టిన వారే పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినడి. ఇది ప్రభువును బట్టి మచ్చకన్న తగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకడి. దేవుడు వాటిని దీవించిన గాక. దేవుడు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, అలాగే అందరికీ పాస్టర్ గారులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 3వ వాక్య భాగంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక
4వ అధ్యాయము 11 చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన 4వ వాక్య భాగము ఎస్ఐ గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ముదులు వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడిని నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకున్నవాడిని నేనే చేసినాను, చంకి పెట్టుకున్నవాడిని నేనే, నిన్ను ఎత్తుకొనిచు రక్షించేవాడిని నేనే. ఈ వాక్య భాగం దేవుడు దీవించును గాక. ఆమేన్. మమ్మల్ని మెక్కులుగా ప్రేమించుచున్న నా తండ్రి అయిన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఇంతవరకు వాక్య పఠనాలు చదవనని బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీ దాసులు నిలబడి వివరించుచుండగా నీ ఆత్మస్వరమతో ప్రభువా నీ విడల్లో ఉండి నీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడండి. వినుచుండగా వినగల చెవులు, గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి దయచేసి నీ వాక్యం హృదయం అనే పలుకు మీద రాసుకోవడానికి, అది ధ్యానించడానికి నీ బిడ్డలకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా అనేక జీవితాల్లో మేలు చేయమని, అయా అనేక మందికి నాయనా నీ రక్షణ వెలుగును అనుగ్రహించమని, ఇగో ప్రభువా మరి ముఖ్యంగా యేసుగాని మీరు ఆశీర్వదించమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఏదైనా టేబుల్ కానీ స్టూల్ ప్లేట్ కానీ తీసుకొస్తే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోతాము. 2 సందర్భాలను ఉద్దేశించి మరి పుట్టినరోజు గురించి ఒకరు, మరి యవన బిడ్డ గురించి ఒకరు, ఇద్దరు సేవకులు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని ఆలోచన ఇప్పుడే వచ్చినది కనుక దయచేసి త్వరగా ప్రసన్న ఎక్కడికి రావాలి, ఎక్కడ కూర్చోవాలి, నువ్వు అక్కడ కాదు.